ఎఫ్సీఐ గోడౌన్లలో బియ్యం నిల్వలకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం పైన రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. ఆ సమయంలో పేర్ని నాని సతీమణి గారిని కూడా అరెస్టు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు దగ్గర ఒత్తిడి దాగా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు. అసలేం బుద్ధి ఉందా లేదా, అసలు ఆడవాళ్ళని అరెస్ట్ చేయించడం ఏంటి అని చంద్రబాబు నాయుడే మందలించారని పేర్ని నానినే స్వయంగా ఆ రోజు మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పాజిటివ్గా ప్రచారం చేసుకున్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు, ఎక్కడి వరకు రాజకీయం చేయాలో అక్కడి వరకే చేస్తారు, ఆయనకు పద్ధతి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ అంశాన్ని సానుకూలంగానే ఆ రోజు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు ఇప్పుడు లిక్కర్ కేసుకు విషయానికి వచ్చేసరికి మాత్రం తెలుగుదేశం పార్టీ వైఖరి అలా లేదు. తెలుగుదేశం పార్టీ ఈ లిక్కర్ కేసులో ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారిని కూడా అరెస్టు చేయించబోతోందని తెలుగుదేశం పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ ప్రచారం అంటే, ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేస్తే బయట వైఎస్ భారతి గారు ఉంటే ఆమె పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వ్యవహారాల్ని నడపగలరు. దాంతోపాటు నాయకుల్లోనూ కార్యకర్తల్లో కూడా ఒక ధైర్యం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే వీళ్ళిద్దరిని, భార్యాభర్తలను ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్తంభించిపోతుంది, డీలా పడిపోతుంది. పైగా ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు. వైఎస్ విజయమ్మ కూడా గతంలో లాగా పార్టీ కోసం ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి భార్యాభర్తలను ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల వేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోతుంది అన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలుగుదేశం పార్టీ వల్లే ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కొల్లు రవీంద్రకు నీతులు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత కక్ష తీర్చుకునే విషయానికి వచ్చేసరికి మాత్రం అలాంటి సిద్ధాంతాల్ని ఫాలో అవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఈ కేసు విషయంలో తేలుతుంది. నిజానికి ఆడవాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సానుకూలంగా, ఉదాసీనంగా ఉంటుంది అన్నది కూడా ఒక పాక్షికంగా అంగీకరించాల్సిన అంశం మాత్రమే. ఎందుకంటే 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి రోజాని అప్పట్లో ఏ విధంగా అరెస్టులు చేయడము, తీసుకెళ్ళిపోవడం, ఆమెను అసెంబ్లీలో కూడా రాకుండా అడ్డుకోవడం చాలా రకాలుగా చేశారు. అంతేందుకు తీరా ఎన్నికల సమయానికి 2019లో 65 ఏళ్ల మహిళ అయిన లక్ష్మీ పార్వతికి కూడా అక్రమ సంబంధాలు అడ్డగడుతూ స్వయంగా తెలుగుదేశం పార్టీ మీడియాలో పుంకానులుగా కథనాలు కూడా ప్రసారం చేశారు. కాబట్టి మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ అస్సలు ఏమీ అనదు అన్నది కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చూడాలి. మరి అయితే వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అనుకుంటూ ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేకుండా పోతుందా, స్తంభించిపోతుందా అన్నదైతే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానసికంగా అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. ఎవరినైనా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు అని. ఇక అంబటి రాంబాబు లాంటి వాళ్ళైతే మీరేం కంగారు పడద్దండి, పోలీసులకు ఏమి అంత శ్రమ కూడా అవసరం లేదు, ఒక్క ఫోన్ చేయండి, నారా లోకేష్ గారు చెప్పారు మిమ్మల్ని అరెస్ట్ చేసి 3 నెలలు లోపల పెట్టాలని చెప్పారు అని ఒక ఫోన్ కాల్ చేస్తే నేనే బట్టలు సర్దేసుకొని మరి మీ దగ్గరకు వచ్చేస్తానని అంబటి రాంబాబు గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉన్నారు ఆ నాయకులు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతిని కూడా అరెస్టు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రెండు జరగచ్చు. నాయకత్వం పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోవచ్చు, లేకుంటే నెమ్మదించవచ్చు. లేదంటే ఇంత సంక్షోభ సమయంలో మన పార్టీ నాయకుడిని, ఆయన సతీమణిని ఇద్దరిని కష్టపూరితంగా జైల్లో పెట్టినప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే బాగోదు అని చెప్పి వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి కూడా ముందుకు రావచ్చు. సాధారణంగా ఈ వ్యవహారంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కాస్త స్తబ్దు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఇలా పార్టీ నాయకత్వం సతీమణితో సహా అరెస్ట్ చేసినప్పుడు కొద్దిగా స్తబ్దు అయితే ఏర్పడవచ్చు, కానీ అది చాలా తాత్కాలికమే. ఈ కేసు ఏంటి అంటే, ఇదేదో ట్రయల్ పూర్తయ్యి నేరం నిరూపితమైపోయి శిక్ష పడే కేసు కాదు. వీళ్ళని రిమాండ్ ఖైదీలుగా మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు. కేసు దర్యాప్తుకు అడ్డంకిలు ఉండకుండా 1 నెల ఉండొచ్చు, 3 నెలలు, లేకుంటే పవర్ని మొత్తం వాడి 6 నెలలు, లేదు ఇంకా 7 నెలలు, ఏడాది పెట్టచ్చు లోపల. కానీ ఆ తర్వాతైనా ఈ కేసులో నుండి బయటకు రావాల్సిందే. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రెట్టింపు ఉత్సాహం అన్నది రావడం అయితే చాలా ఖాయం. ఈ విషయం కొద్దిగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అని పరిశీలన చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. అరెస్ట్ అయినప్పుడు కొద్దిగా స్తంభించిపోవచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత యథాతథిగా మళ్ళీ పూర్తి స్థాయిలో పికప్ అవడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక తాత్కాలిక ప్రయోగాలు మాత్రంగానే ఉంటాయి, కానీ దీనివల్ల పర్మనెంట్గా తెలుగుదేశం పార్టీకి ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే లేదు. పైగా రాష్ట్రంలో
ఈ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ప్రత్యర్థి పార్టీ ఉండి తీరాలి అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో రాను రాను పెరుగుతోంది. దాంతోపాటు ఈ 10 నెలల పరిపాలన చూసిన తర్వాత అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పనులు చూసిన తర్వాత వీళ్ళకి ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నది ప్రజల్లో బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఇలాంటి ఒపీనియన్ బలపడుతున్న సమయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళని మొత్తం అణచివేసేస్తాం, వాళ్ళ ప్రాణాలు తీసేంత పని చేస్తాం, లాను ఉపయోగించే చట్టాన్ని ఉపయోగించే ప్రాణాలు తీసేంత వరకు తీసుకెళ్తాం అన్నట్టుగా ఒక ప్రభుత్వం పనిచేస్తే ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే జవాబులో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక అసాధారణ స్థాయిలో మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. ఆటలో తాత్కాలికంగా పైచేయి సాధించడం కోసం నైతిక నిబంధనలకి తిరోధకాలు ఇస్తే వాటిని పక్కన పెడితే అప్పటికి తాత్కాలికంగా పైచేయి సాధించవచ్చాము, కానీ దాన్నే అడ్డు పెట్టుకొని ఇంకా అవతలి వాళ్ళు చాలాసార్లు ఆ నిబంధనల్ని ఆ నైతిక నిబంధనల్ని పక్కన పెట్టి అతిక్రమించి ఆట ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన సతీమణిని కూడా అరెస్ట్ చేస్తే ఇక ఆ తర్వాత అధికారాలు మారినప్పుడు ఇక ఆడ మగ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు అన్న నిబంధనలు ఏమీ ఉండకపోవచ్చు. కక్షకు కక్ష అన్నదాంతో వెళ్తే అందరూ ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎలా నడుస్తున్నాయో తెలుసు. రాజకీయ పార్టీని నడపడం అంటే కోట్ల రూపాయల, వందల వేల కోట్ల రూపాయల పరిస్థితి అయిపోయింది. నడపాలంటే కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఒక అనివార్యంగా కొద్దిమేర డబ్బులు సంపాదించుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చేసాయి అన్ని పార్టీలకి కూడా. ఎందుకంటే పబ్లిక్కే ఎన్నికల సమయం వస్తే పబ్లిక్కే పక్కవాడు 2000 ఇచ్చారు మీడియం ఇస్తారు అని అడిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈ దిశగా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఒకసారి ఒక పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని అందరినీ అరెస్ట్ చేస్తే ఇక ఆ తర్వాత దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒక కేసులో ఇరికించేసి మొత్తం ఫ్యామిలీని కూడా లోపలేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ ఎవరైతే ఈ నిబంధనను బ్రేక్ చేస్తారో వాళ్ళు ఆ తర్వాత ఎక్కువగా దానికి బాధితులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఒకటి చేస్తే ఆ తర్వాత అవతల వాళ్ళు దీన్ని చూపెట్టి ఇంకా 10 చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా, వైఎస్ భారతి గారిని అరెస్ట్ చేసినా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా ఈ వ్యవహారం అంతా ఒక 6 నెలలు 3 నెలలు అలా కొనసాగే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాల్సింది చాలా సింపుల్. సరే రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయలేకపోయినా ఆ సమయంలో చాలా కామ్గా ఉన్నా సరే, అన్నిటికి మించి కాలం అన్నది బలీయమైనది. ఇలాంటి పూర్తిగా ఒక మనిషికి కావచ్చు, ఒక పార్టీకి కావచ్చు, పూర్తిగా ఒక నిస్సహాయమైన పరిస్థితి ఎదురు కావచ్చు. ఆ సమయంలో కేవలం మౌనంగా అలా చూస్తూ ఉండిపోయినా సరే కాలంతో పాటు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అరెస్ట్ చేసినా వీళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. ఆ తర్వాత యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పికప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఈ అరెస్టులు చేసేసి మన చేతుల్లో అధికారం ఉంది, అరెస్ట్ చేసేసి లోపలేసేస్తే, నాయకుల్ని లోపలేసేస్తే మొత్తం రాజకీయ పార్టీనే లేకుండా పోతుంది, మనకు తిరిగే ఉండదు అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనుకుంటే అది ఒక అమాయకత్వమే. అదొక విఫల ప్రయోగంగా మరోసారి చరిత్రలో రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మొత్తం చరిత్రలో కొందరిని అరెస్ట్ చేసి, నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనో, ఆ పార్టీలు లేకుండా చేయాలనో చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. అందరికీ వర్తిస్తుంది ఇది. కాబట్టి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి లోపలేసేస్తే మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఎవడు అడగడానికి ముందుకు రారు అని అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఒక పెద్ద పొరపాటుగానే చూడాల్సి ఉంటుంది.